నమస్తే ప్రేక్షకులకు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. నేడు ఏపీ కేబినెట్ భేటీ జిల్లా కోచ్ జగన్ ప్యాలెస్. వైసీపీ ఊరఫ్ రాంగ్ చెవిరెడ్డి చేతికి ఆర్టీసీ స్థలాలు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్. బీఆర్ఎస్ కు మరో షాక్. మెగాస్టార్ ని కలిసిన బండి. సింగరేణి మనుగడ ఎలా? పుష్పక్ హ్యాట్రిక్. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. ఏపీలో కొలువైన కొత్త ప్రభుత్వ కేబినెట్ ఇవాళ కొలువు తీరనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే చేసిన 5 సంతకాలు అమలుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నారు. ఇక అలాగే అడ్వకేట్ జనరల్ గా నియామక దస్త్రంపైన కేబినెట్ ఆమోదం తెలపనుంది. విజయవాడలో ఉన్న హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరును పునరుద్ధరించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. వీటితో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై తొలి కేబినెట్లో కీలక చర్చ జరగనుంది. ఇక జగన్ పాలనలో కుదేలైన వివిధ శాఖలపై శ్వేతపత్రాలు ప్రజల ముందు ఉంచడంపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని చెబుతుండటంతో ఆ లెక్కలపైన ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపైన కేబినెట్లో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్న రోజు 5 ఫైళ్లపైన సంతకాలు చేశారు. మెగా డిఎస్సీ ద్వారా 16,347 పోస్టులతో జారీకి సంతకం చేశారు. అనంతరం పేదల పాలిట రాక్షస చట్టంగా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన సామాజిక భద్రతా పెన్షన్లను 3,000 నుంచి 4,000కు పెంచడంతో పాటు వివిధ ఇతర కేటగిరీల్లో పెంపుదలపై సంతకం, అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ, స్కిల్ సైన్సెస్ అంశాలపై చేసిన సంతకాల విషయం కేబినెట్లో చర్చకు రానుంది. ఇక వీటిని సమగ్రం చర్చించిన అనంతరం కేబినెట్లో ఆమోదముద్ర వేయనున్నారు. వీటితో పాటు చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయిన సూపర్ 6 పథకాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, టైం పీరియడ్ పైన కేబినెట్లో చర్చించనున్నారు. ఇక ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కేబినెట్ సమావేశం ఈ ప్రభుత్వానికి తొలి సమావేశం కావడంతో సుదీర్ఘంగా చర్చ సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాడు వెలుగులు నింపిన వెండితెర నేడు వెలవెలబోతోంది. కర్ణుడు చావుకు 100 కారణాలు అన్నట్లుగా సినీ రంగం కుదేలు కావడానికి ఎన్నెన్నో కారణాలు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత కొత్త దెబ్బ కొడితే గత ప్రభుత్వం ఏపీలో సినిమా రంగాన్ని కక్షపూరితంగా చావు దెబ్బ కొట్టింది. ప్రత్యక్షంగా వేలాది మంది, పరోక్షంగా లక్షలాది మంది జీవించే సినీ పరిశ్రమను ఆదుకోవాలని అగ్రహీరోలు అర్థిస్తే సీఎం హోదాలో ఆదుకోవాల్సిన జగన్ వారిని అవమానించిన తీరు అందరినీ విస్మయపరిచింది. ఇక కొత్త సినిమాలు వచ్చినప్పుడల్లా టికెట్ రేట్లపై ఆంక్షలు, తనిఖీలు పేరుతో ఇబ్బందులు పెట్టడంతో నిర్మాతలు భారీగా దెబ్బతిన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, సీఎం, డిప్యూటీ సీఎంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు బాధ్యతలు చేపట్టడంతో వారిని కలిసి తమ ఇబ్బందులను విన్నవించేందుకు పలువురు సినీ పెద్దలు ఇవాళ విజయవాడకు రానున్నారు. ఇక వ్యవహరించడం ఆనాటి మంత్రి పేర్ని నాని కూడా జనాలను ఉద్ధరిస్తున్నట్లుగా తెగ బిల్డప్లు ఇచ్చేశాడు. ఇక ప్రభుత్వం పెంచిన పన్నులు, విద్యుత్ బిల్లుల గురించి స్పందించని ఆ మాటల మాయల మంత్రి ప్రజలకు వినోదం కోసమే తగ్గించామంటూ చిలక పలుకులు పలికారు. ఇక ఇలా రోజురోజుకు సినీ పరిశ్రమను టార్గెట్ చేసిన జగన్ ను కలిసి పరిస్థితిని వివరించాలని సినీ బిడ్డగా ప్రకటించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఒక అడుగు ముందుకేశారు. తన సతీమణితో కలిసి జగన్ ను కలవడానికి వస్తే రాజ మర్యాదలతో స్వాగతం పలికి భోజనం పెట్టి మరీ చిరంజీవి చెప్పిన ఇబ్బందులు విని వీడుకోలు పలికాడు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను పలువురు సినీ ప్రముఖులు కలవనున్నారు. పరిశ్రమలో సమస్యలు, సినిమా టికెట్ల ధర పెంపు విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలపై పవన్ కళ్యాణ్తో చర్చించనున్నారు. అయితే నిజంగా ప్రజలకు మేలు చేయాలి అనే భావన ప్రభుత్వంలో గానీ సినీ పెద్దల్లో ఉంటే మాల్స్ లో తినుబండరాల ధరలు తగ్గిస్తే చాలని, సినిమా టికెట్లు తగ్గించకపోయినా పర్వాలేదు అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఏ మాల్లో ఏది కొనాలన్నా కనీస ధర 200 పైమాటే. అదే తినుబండారాలు బయట కేవలం 50 రూపాయలకు మాత్రమే దొరుకుతుండడం విశేషం. సినిమా టికెట్ ధర నచ్చితే ప్రేక్షకుడు వస్తాడు, లేకుంటే మానుకుంటాడు. కానీ సినిమాకు కుటుంబంతో వెళ్లిన సగటు మనిషి లోపల తన బిడ్డలకు తినుబండారాలు మాత్రం కొనలేక, వెనక్కి తీసుకురాలేక తీవ్ర ఆవేదన చెందుతున్నాడు అని వాస్తవం. ఇక వీటిపై దృష్టి పెట్టి అందరికీ అందుబాటులో ఉండేలా తినుబండారాల ధరలు తగ్గించాలని ప్రజలైతే బలంగా కోరుకుంటున్నారు. తాడేపల్లిలో వైసీపీ అక్రమంగా కడుతున్న కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. జగన్ రోతపత్రిక సైతం ఆ విషయాన్ని పార్టీ ఆఫీస్ కూల్చేశారు శీర్షికన ప్రచురించింది. కానీ కాస్త తరచి చూస్తే వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కడుతున్న ఆఫీసుల వెనుక పెద్ద లోగుట్టే ఉన్నట్లు తేటతెల్లమవుతుంది. ఎందుకంటే వైసీపీ కట్టే ఆఫీసులకు అయితే ఆ పార్టీ యజమానిగా ఉండాలి.
కాదు కూడదు అంటే ఆ పార్టీని రిప్రజెంట్ చేసే అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లేదా సంబంధిత మరో వ్యక్తి ఉండాలి. కానీ శనివారం కూల్చిన ఆ భవనానికి యజమాని వైసీపీ కానీ జగన్ కానీ కాదు. దాని యజమాని రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. జగన్ హయాంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ రూపొందించిన తనిఖీ నివేదికలో స్వయంగా పొందుపరిచిన వాస్తవం ఇది. అలా ఎలా సాధ్యమంటే అదంతే. అక్కడే సిసలైన జగన్ మాయ దాగి ఉంది. జగన్ హయాంలో అడ్డగోలుగా జరిగిన 1,00,000 అక్రమాల్లో ఇది మరో మహామాయ. వైసీపీ కార్యాలయాల పేరిట అడ్డదారిన నామమాత్రపు లీజుకు కోట్ల రూపాయలు విలువైన భూములు పొందారు. వాటిలో రాజమహల్లా వంటి భవనాలు నిర్మిస్తున్నారు. వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన రామ్కీ సంస్థ వాటి నిర్మాణంలో పోషిస్తున్న పాత్రను చూస్తే మరో భారీ క్విడ్ ప్రోకో స్కామ్ ఉంది అని తేలుతుండడం అసలు విశేషం. ఇక పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో 1.5 ఎకరా ప్రభుత్వ స్థలంలో వైసీపీ కార్యాలయం నిర్మించారు. కలెక్టరేట్ జిల్లా పోలీస్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇది ఉంటుంది. ఇక్కడ ఎకరం ధర 15 కోట్ల రూపాయలు పైమాట. దాదాపు 25 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని గత వైసీపీ ప్రభుత్వం అప్పనంగా కేటాయించింది. ఇలా మొత్తం 26 జిల్లాలో కోట్ల విలువైన ప్రైమ్ ల్యాండ్లను పార్టీ కార్యాలయం పేరుతో వైసీపీ కొట్టేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో నగరం నడిబొడ్డున 2 ఎకరాల చొప్పున పార్టీ కార్యాలయాలకు భూములు రాయించుకున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ భూములపై కన్నేశారు. ఓ ప్రైవేటు మాల్లో ఒప్పందంతో కుదుర్చుకున్న ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవహారాన్ని నడిపారు. టెండర్ల ప్రక్రియను అపహాస్యం చేశారు. తనకన్నా ఎక్కువ ధర కోట్ చేసిన వారిని బెదిరించడంతో పాటు వారిపై ఒత్తిళ్లు తెచ్చి తప్పుకునేలా చేశారు. ఆర్టీసీ అధికారులను సైతం తన దారిలోకి తెచ్చుకున్నారు. చివరికి తన కుమారుడు మోహిత్ రెడ్డి పేరుతో రాష్ట్రంలోని 17 ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న ఖాళీ స్థలాలను చేజెక్కించుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు బస్టాండ్ ఆవరణంలో ఉన్న స్థలంలో పనులు చేస్తుండగా జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఆదివారం అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భూభాగోతం వెలుగు చూసింది. చెవిరెడ్డి ఓ ప్రైవేటు మాల్కు 70 ప్రాంతాల్లో అవసరమైన స్థలాలను లీజ్ పద్ధతిని ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. దీనికి గాను ఆర్టీసీ ఆస్తులపై కన్నేశారు. పార్టీ పెద్దలతో సంస్థ అధికారులపై ఒత్తిడి తెప్పించి అభివృద్ధి ఆదాయం పేరుతో రాష్ట్రంలోని ఆర్టీసీ స్థలాల లీజుకు టెండర్లు పిలిపించినట్లు తెలుస్తోంది. అయితే టెండర్లు వేసిన సంస్థలను కూడా నయానో భయానో పక్కకు తప్పించి మొత్తం 17 ప్రాంతాల్లో ఆర్టీసీ స్థలాలను ఆయన దక్కించుకున్నారు. 5 ఏళ్ల పాటు ఇష్టారాజ్యంగా ప్రైవేటు ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైసీపీ నేతలు ఆర్టీసీ ఆస్తులపైన కన్నేయడం దుర్మార్గమని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 70 ఆర్టీసీ డిపోల పరిధిలో లీజు పద్ధతిని కేటాయించిన ఆస్తులను కాపాడుకుంటామని తెలియజేశారు. ఇప్పటి వరకు పిలిచిన టెండర్లు రద్దు చేయిస్తామని అన్నారు. రాష్ట్ర వనరులను ముఖ్యమంత్రి హోదాలో జగన్ తన వారికి అడ్డగోలుగా రాసిచ్చేశారు. కీలకమైన పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ ప్రాజెక్టుల పేరిట ప్రధాన జలాశయాలు లక్షల ఎకరాల భూములను దోచిపెట్టారు. రిజర్వాయర్లు వాటికి ఆనుకొని ఉన్న విలువైన భూములను కూడా తన అస్మదీయులకు అప్పగించేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు మార్గదర్శకాలను కూడా తుంగలో తొక్కారు. బహిరంగ వేలం విధానంలో కాకుండా పెట్టుబడుల ఆకర్షణ పేరిట సహజ వనరులన్నింటినీ అస్మదీయులకు జగన్ కట్టబెట్టడంపై సర్వత్రా ఆరోపణలు వెలువెత్తాయి. తన అనుయాయులకు ప్రభుత్వ సంపదను దోచిపెట్టడంపై ఎన్ని విమర్శలు ఆరోపణలు వచ్చినా జగన్ వెనక్కి తగ్గలేదు. మీడియాకు సైతం ఏనాడు వివరణ ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది లోక్సభ సభ్యులను గెలుచుకున్న తనను ప్రశ్నించేది ఎవరు అన్నట్లుగా జగన్ వ్యవహరించారు. పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రజాధనంతో నిర్మించిన రిజర్వాయర్లు విలువైన ప్రభుత్వ ప్రైవేటు భూములను తన వారికి కట్టబెడుతూ నిర్ణయాలు తీసుకున్నారు. తమ భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించబోయినా బుల్డోజ్ చేసుకుంటూ జగన్ ముందుకే వెళ్లారు. ప్రకృతి సంపదపై నదులు అడవులను సొంతవారికి జగన్ కట్టబెట్టడాన్ని ప్రతిపక్ష నేతగా అప్పట్లో చంద్రబాబు తీవ్రంగా నిరసించారు. అయితే ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ హయాంలో దోచిపెట్టిన వాటిని తిరిగి వెనక్కి తీసుకుంటారా? నాడు జరిగిన తప్పులను నేడు సరిదిద్దుతారా? రాష్ట్ర ఆదాయాన్ని పెంచే నిర్ణయాలు తీసుకుంటారా? జగన్ తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షిస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. త్వరలోనే సీఎం చంద్రబాబు చేపట్టే విద్యుత్ సమీక్షలో జగన్ హయాంలో జరిగిన అడ్డగోలు కేటాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి. 4 ఏళ్ల క్రితం నిలిచిపోయిన అమరావతి రైతుల పాదయాత్ర ఎట్టకేలకు పూర్తయింది. 14 రాజధాని గ్రామాల రైతులు ఇంద్రకీలాద్రి వరకు పాదయాత్ర చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలి అంటూ స్థానిక రైతులు చేసిన పోరాటం 1631 రోజులు సాగింది. జగన్ సర్కార్ ఎన్ని కష్టాలు పెట్టినా రైతులు ఉద్యమాన్ని కొనసాగించారు. 2020 జనవరి
10న కనకదుర్గమ్మను దండాలు పెట్టుకుని అఖండ జ్యోతితో రైతులు బయలుదేరారు. అయితే వారిని పోలీసులు మధ్యలోనే అటకాయించారు. ముళ్లకంచెలో బారికేడ్లతో అడ్డుగా నిలబడ్డారు. ఇక వెనుతిరిగి వెళ్లాలి అంటూ హుకుం జారీ చేశారు. కానీ రైతులు మాత్రం వెనుకడుగు వెయ్యలేదు. ఇనుప కంచెలు దాటి ముందుకు కదిలారు. దాంతో పోలీసులు రెచ్చిపోయి వారిపై లాఠీచార్జ్ చేశారు. ఆడవాళ్లు అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కొట్టారు. పోలీసులు దెబ్బలకు చాలా మంది గాయాల పాలయ్యారు. కొంతమందికి రక్తాలు సైతం కారాయి. అయినా రైతులు వెనక్కి తగ్గకపోవడంతో అరెస్టు చేసి జైలుకు తరలించారు. దాంతో అమరావతి రైతుల పాదయాత్ర ఆగిపోయింది. ఆ తర్వాత రైతులు రాజధాని దీక్షను నిరంతరాయంగా కొనసాగించారు. ఆనాడు ఆగిపోయిన అమరావతి ఉద్యమ ర్యాలీని రైతులు ఎట్టకేలకు పూర్తి చేశారు. ఇక 4 ఏళ్ల క్రితం అమ్మవారికి పొంగళ్లు, పసుపు కుంకుమలు పట్టుకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో నిలిచిపోయిన మొక్కును ఆదివారం చెల్లించారు. తెల్లవారుజామున 4 గంటలకు తూళ్లూరు నుంచి అఖండ జ్యోతితో పాటు పసుపు కుంకుమలు, అమ్మవారి చిత్రపటాలు, చేతబోని పొంగళ్లను నెత్తిన పెట్టుకుని ఇంద్రకీలాద్రి వైపు కాలినడకగా బయలుదేరారు. ఇక సుమారు 21 కిలోమీటర్లు కాళ్లకు చెప్పులు లేకుండా పాదయాత్రగా వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత మొక్కును చెల్లించడంపై రాజధాని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సీఎం 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. మంగళవారం రాత్రికి హైదరాబాద్ తిరిగి రానున్నారు. ఈ 2 రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి, ఆర్థికంగా కేంద్ర సహకారానికి సంబంధించి ఆయా శాఖల కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలవనున్నారు. రాష్ట్రానికి కేంద్ర సాయాన్ని కోరుతూ వారికి వినతి పత్రాలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా రుణమాఫీ వంటి పెద్ద కార్యక్రమాలు పెట్టుకున్నందున కేంద్రం నుంచి సహకారం కోరనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా కేంద్ర మంత్రులను కలుస్తూనే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసి రాష్ట్రంలో రాజకీయ కార్యాచరణపై రేవంత్ చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ చేరికలపై అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే బడ్జెట్ సమావేశాల్లోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరతారు అని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ తో సీఎం చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. బీఆర్ఎస్ లో మరో వికెట్ పడింది. ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే, గులాబీ పార్టీ ముఖ్య నేత, కవితకు అత్యంత సన్నిహితుడు డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేతిలో ఓడిపోయిన సంజయ్ కుమార్ ఆ తర్వాత జరిగిన 2018, 2023 ఎన్నికల్లో వరుసగా ఆయనపై విజయాలు సాధించారు. ఇక ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా సంజయ్ విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఆ సీటును బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా సంజయ్ కుమార్ కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక పోచారం కాంగ్రెస్ లో చేరిన 2వ రోజే మరో పెద్ద వికెట్ పడడం బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. నిజానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కారు దిగి హస్తంగూటికి చేరడానికి సర్వం సిద్దమైంది అంటూ శనివారం విస్తృతంగా ప్రచారం జరిగింది. అంతలోనే అనూహ్యంగా సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. వీరే కాదు, హైదరాబాద్ కు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూలై మొదటి వారంలోగా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు వారి పేర్లతో సహా దారం నాగేందర్ ఇటీవలే ప్రకటించారు. ఈ మేరకు చర్చలు సఫలమైనట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా గంగుల కాంగ్రెస్ లో చేరతారంటూ వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన్ను తన ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడారు. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు, వాటి తీరుతెన్నులు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఆదివారం సీఎం నివాసంలో జరిగిన ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1 చొప్పున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్కూల్ భవనం, పరిసరాలు ఏ విధంగా ఉండాలో సూచిస్తూ ఆర్కిటెక్చర్ రూపొందించిన పలు నమూనాలను సీఎం, డిప్యూటీ సీఎం పరిశీలించారు. నాణ్యమైన విద్యా బోధనకు వీలుగా తరగతి గదులతో పాటు విద్యార్థులకు అన్ని వసతులు ఉండేలా ఇంటర్నేషనల్ స్కూళ్లకు ధీటుగా అధునాతన భవనాలు నిర్మించాలని సందర్భంగా సీఎం సూచించారు. రాష్ట్రమంతటా స్థలాలు అందుబాటులో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వెంటనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ గురుకులాలను ఒకే చోట నిర్మించి మినీ ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ధి చేయాలని, అప్పుడు గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత సమర్థంగా నిర్వహించే వీలుంటుందని సర్కార్ భావిస్తోంది. వీటి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర సర్కార్ పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్, మధిర నియోజకవర్గాలను ఎంపిక చేసింది. ఇప్పటికే కొడంగల్, మధిర నియోజకవర్గాలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కోసం ఒక్కో చోట 20 ఎకరాల చొప్పున ప్రభుత్వం భూమిని సేకరించింది.
తెలంగాణలో ప్రభుత్వ విద్యా వైద్య సంస్థలన్నిటికీ త్వరలో ఉచితంగా విద్యుత్ సరఫరా కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజీలు, ఐటీఐలు, డిగ్రీ, పీజీ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్లు, గురుకులాలు, హాస్టళ్లు, నిమ్స్ కు కూడా ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద వర్గాలకు 200 యూనిట్ల దాకా ఉచితంగా విద్యుత్ అందిస్తోంది. ఇక రానున్న బడ్జెట్ లో ప్రభుత్వ విద్యా వైద్య సంస్థలకు కూడా ఉచిత విద్యుత్ కు సంబంధించి కేటాయింపులు చేసే అవకాశం ఉంది. ఈ సంస్థలకు ఉచిత విద్యుత్ కల్పించేందుకు గాను ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్గదర్శకాలపై ఇంధన శాఖ కసరత్తు చేస్తుంది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఉచిత విద్యుత్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో కరెంటు బిల్లులు చెల్లించలేక అవి ఇబ్బంది పడుతున్నాయి. తాజా నిర్ణయంతో ఆ సమస్య తీరనుంది. విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసిన ప్రతి నెల క్రమం తప్పకుండా మీటర్ రీడింగ్ తీసి బిల్లులను ఆ సంస్థల ఇన్ఛార్జీలకు అందజేస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించిన బిల్లులను ఆయా విభాగాధిపతులు తమ శాఖ బడ్జెట్ నిధుల నుంచి ప్రతి నెల డిస్కంలకు చెల్లిస్తారు. మొత్తంగా 30,200 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 450 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 268 దాకా ఎస్సీ గురుకులాలు, 183 దాకా ఎస్టీ గురుకులాలు, 265 బీసీ గురుకులాలు, 204 మైనార్టీ గురుకులాలు, 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఉచిత విద్యుత్ అందనుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసానికి చేరుకున్న బండి సంజయ్ ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రిని చిరంజీవి శాలువాతో సత్కరించి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఎంతో కష్టపడి పైకొచ్చారని బండి సంజయ్ ను చిరు కొనియాడారు. కేంద్ర మంత్రి కావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. మీ అభిరుచికి తగిన పోస్టులో లభించింది అన్నారు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు ప్రధాని మోదీ తనను దగ్గరగా తీసుకుని పలకరించడం మర్చిపోలేని అనుభూతి అని మిగిల్చింది అని చిరంజీవి తెలియజేశారు. తాను విద్యార్థి దశ నుంచి మీ అభిమాని అంటూ బండి సంజయ్ చిరంజీవికి తెలియజేశారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మంచి ఫలితాలను ఇచ్చింది అన్నారు. ప్రజలకు మంచి పాలన అందిస్తుంది అని బండి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇరువురు అరగంట పాటు పైగా సమావేశమయ్యారు. వీరు రాష్ట్ర, దేశ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఓవైపు బొగ్గు నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. మరోవైపు బొగ్గు బ్లాకులు ప్రైవేటు సంస్థల పాలవుతున్నాయి. బొగ్గు నిక్షేపాలు కళ్ల ముందే కనిపిస్తున్నా ప్రభుత్వ అనుమతి లేనందున వేలం పాటకు వెళ్లలేక వాటిని దక్కించుకోలేని దీనస్థితి. దీంతో 135 ఏళ్ల చరిత్ర కలిగి ఉత్తర తెలంగాణకు ఆయువు పట్టుగా తెలంగాణ కొంగు బంగారంగా వెలుగుతున్న సింగరేణి సంస్థ ఇప్పుడు ఎటూ పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటోంది. వాస్తవానికి సింగరేణికి 2015కు ముందు గోదావరి ప్రాణహిత లోయలో 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బొగ్గు నిల్వలపై గుత్తాధిపత్యం ఉండేది. అయితే ఆ తర్వాత నుంచి గనుల కోసం కేంద్రాన్ని విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బొగ్గు బావులు పొందాలి అంటే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేటు సంస్థలతో పాటే బిడ్డింగ్ లో పాల్గొనాలి అంటూ కేంద్ర ప్రభుత్వం మైన్స్ అండ్ మినరల్ యాక్ట్ 2016 ప్రకారం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. అయితే 2020 నుంచి బొగ్గు గనుల వేలం దేశంలో ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటికే 9 సార్లు వేలం నిర్వహించగా 10వ విడత వేలం హైదరాబాద్ లోనే జరిగింది. ఇందులో బొగ్గు నిల్వలు ఉన్నట్లు సింగరేణి స్వయంగా అన్వేషించిన బ్లాకులు, అందులోనూ ఆ సంస్థ ఇప్పటికే మైనింగ్ చేస్తున్న బ్లాకుల ముందు వెనుక ఉన్న బ్లాకులను కూడా ఇతర సంస్థలు ఎగరేసుకుపోయాయి. సింగరేణి మాత్రం ప్రభుత్వ అనుమతి లేక వేలంలో పాల్గొనలేని పరిస్థితిలో ఉంది. అయితే ఎంఎండీఆర్ యాక్ట్ 2016లోని సెక్షన్ 17(2)A ప్రకారం దక్కిన ప్రత్యేక అధికారులతో బొగ్గు బ్లాకులను రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించే విచక్షణ కేంద్రానికి ఉంది. ఈ చట్టం ప్రకారం బొగ్గు బ్లాకులను సింగరేణికి రిజర్వ్ చేయవచ్చు. ప్రస్తుతం కేంద్రాన్ని తెలంగాణ ఇదే కోరుకుతోంది. ఇక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్కతో పాటు విపక్షాలు కూడా కేంద్రానికి ఉన్న విచక్షణతో సింగరేణికి బ్లాకులు కేటాయించాలని తాజాగా నివేదించారు. అయితే ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని కేంద్రం చెప్పినప్పటికీ ఎక్కడా విచక్షణతో బ్లాకులు కేటాయిస్తామనే హామీ మాత్రం ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేపట్టిన తొందరపాటు చర్యలే బ్యారేజీలను దెబ్బతీశాయా? అవసరమైన సర్వేలు నిర్వహించి నిర్ధారిత ప్రమాణాలను జాగ్రత్తగా పాటిస్తూ 10 ఏళ్ల సమయంలో నిర్మించాల్సిన ప్రాజెక్టును కేవలం 3 ఏళ్ల వ్యవధిలోనే హడావిడిగా పూర్తి చేయడమే బ్యారేజీల కుంగుబాటుకు కారణమా అంటే అవునని అంటున్నారు నిపుణులు. ఇక ప్రాజెక్టు రూపకల్పన సమయంలో జియో ఫిజికల్ సర్వేలను విస్మరించారని, జీఎస్ఐ సర్వే చేయించలేదు అని అంటున్నారు. కాళేశ్వరం ప్రాంతం త్రివేణి సంగమంగా ప్రాచుర్యం పొందిందని, అక్కడ అంతర్వాహిని ప్రవహిస్తోంది అని చాలా మంది విశ్వసిస్తున్నారని, కానీ అక్కడ ఆ అంతర్వాహిని ఉందా లేదా అన్న విషయాన్ని తేల్చలేదు అని గుర్తు చేస్తున్నారు. బ్యారేజీల నిర్మాణ ప్రదేశాల్లో 100 మీటర్ల లోతు వరకు భౌతిక స్థితిగతుల డేటాను సేకరించాల్సి ఉండగా కేవలం 25 మీటర్లకే పరిమితమయ్యారని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు మూడింటి జీఎస్ఐ డేటా అందుబాటులో లేదు అని తెలియజేశారు.
హైదరాబాద్ మియాపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. మియాపూర్ లో 144 సెక్షన్ కొనసాగుతుంది. మియాపూర్ పరిధిలో వివాదాస్పదంగా తయారైన 446 ఎకరాల భూమిని కొందరు కబ్జా చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మియాపూర్ భూములు ప్రభుత్వానిదేనని హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు. మియాపూర్ భూమిని ప్రభుత్వ భూమిగా హైకోర్టు పరిగణించిందని జేసీ తెలియజేశారు. ఇక ఆ భూముల వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పరిశీలన ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇక సర్వే నెంబర్ 101లో భూమిని కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడంతో 144 సెక్షన్ విధించినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. మియాపూర్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కబ్జాదారులు సిద్దమైనట్లు డీసీపీ వినీత్ తెలియజేశారు. ప్రభుత్వ భూమి ఇప్పిస్తామని కబ్జాదారులు సామాన్యులను రెచ్చగొట్టడంతో 144 సెక్షన్ విధించామని ఆయన చెప్పారు. కబ్జాదారుల దాడితో హెచ్ఎండీఏ సైట్ ఆఫీసర్ కు తీవ్ర గాయాలయ్యాయని డీసీపీ తెలియజేశారు. కొమరం భీం జిల్లాలోని అందెవల్లి పెద్ద వాగు వంతెన పొలిటికల్ హీట్ పెట్టిస్తోంది. ఇక వంతెన పునర్నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఇవాళ్టి నుంచి నిరవధిక దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. నిన్న రాత్రి కురిసిన వర్షంతో అందెవెల్లి వద్ద పెద్ద వాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. 30 గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 3 ఏళ్ల క్రితం భారీ వర్షాల కారణంగా బ్రిడ్జి పిల్లర్లు కుంగిపోవడంతో బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇక బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టిన నేపథ్యంలో పక్క నుంచి వెళ్లడానికి తాత్కాలికంగా వంతెన ఏర్పాటు చేశారు. కంకర పైపులతో ఈ తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా ముల్చింతపల్లి గ్రామంలో ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మపై జరిగిన అరాచకంపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకు కృషి చేస్తామని అన్నారు. స్థానిక బీజేపీ నేత ఎల్లేని సుధాకర్ రావుతో కలిసి ఈశ్వరమ్మ కుటుంబాన్ని పరామర్శించిన హుసేన్ నాయక్ ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఆ వివరాలను ఆర్టీఓ నాగరాజు, తహసీల్దార్ శ్రీకాంతులు నోట్ చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. గూడూరు రూరల్ మండలం రామలింగాపురంలో బాలికపై రాజేష్, గణేష్ అని 2 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియోలు తీసి బాలికను బ్లాక్మెయిల్ చేస్తూ చిత్రహింసలకు గురి చేశారు. చివరికి ఆ అమ్మాయి వేధింపులు భరించలేక తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగు చూస్తుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే విషయం బయటకు పొక్కడంతో నిందితులు పారిపోయారు. పరారీలో ఉన్న రాజేష్, గణేష్ల కోసం శంషాబాద్ ప్రాంతంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఘాన్సిమియాగూడ శివార్లో కుక్కలు, గేదె దూడలపై చిరుత దాడి చేసినట్లు ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానికంగా ఉన్న కంపెనీ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో చిరుత ఆకారంలో ఉన్న ఓ జంతువు కనిపించడంతో రైతులు భయపడిపోతున్నారు. పొలాల వద్దకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇవాళ్టి నుంచి 18వ పార్లమెంటు తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రంలో 3వసారి ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం అయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు మొత్తం 280 మంది లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయిస్తారు. రెండో రోజు 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకే ఎంపీ ప్రమాణానికి 1 నిమిషం సమయం ఉంటుంది. ఇక ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు స్పెషల్ సెషన్ కావడంతో క్వశ్చన్ అవర్ లేదా 0 అవర్ ఉండదు. అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉండడంతో ఏపీ నుంచి గెలిచిన ఎంపీలు, తెలంగాణ ఎంపీలు తొలి రోజే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎంపీల ప్రమాణం అనంతరం జూన్ 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక కార్యక్రమం ఉంటుంది. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఇక జూలై 3వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీకేజ్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకోవడంతో ఈ కేసుపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ మొదటి ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన రెండో రోజు సీబీఐ నీట్ పేపర్ లీకేజ్ కేసుపై తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రానున్న రోజుల్లో ఆ పేపర్ లీకేజ్ ఘటనలో మరికొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నీట్ పేపర్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమానం రేవడంతో విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. నీట్ పరీక్ష ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం కోల్పోకుండా ఉండేందుకు పేపర్ లీకేజీ ఘటనపై సీబీఐకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఏదైనా వ్యక్తి, సంస్థ ప్రమేయం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. గులేరియా ఐఐటీ మద్రాసుకు చెందిన ప్రొఫెసర్ రమణమూర్తి, పంకజ్ బన్సల్, ఢిల్లీ ఐఐటీకి చెందిన ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు అని ప్రకటించింది. అసహజ లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ సోదరుడు జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ అరెస్ట్ అయ్యారు. ఈ నెల 16న ఫామ్ హౌస్ లో తనను అసహజంగా లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ ఈ నెల 22న జేడీఎస్ కార్యకర్త
హోలేనరసీపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సూరజ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో విచారణ ఎదుర్కొంటుండగా ఇప్పుడు సోదరుడు సూరజ్ రేవణ్ణ కూడా అసహజ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది.